బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. మిథున్ రెడ్డి రిలీజ్ తో వైసీపీలో ఫుల్ జోష్ వచ్చింది. 71 రోజులు జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిన మిథున్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు వైసీపీ శ్రేణులందరూ కూడా. ఇప్పుడు జైలు నుంచి ఎయిర్పోర్ట్ వరకు వీడ్కోలు ర్యాలీ చేశారు. అయితే చూస్తూ ఉన్నాము ఎంపీ మిథున్ రెడ్డి రిలీజ్తో వైసీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. 71 రోజుల జైలు జీవితం తర్వాత మిథున్ రెడ్డి బయటకు వచ్చారు. వైసీపీ శ్రేణులు ఆయనకి ఘన స్వాగతం పలికాయి. జైలు నుంచి ఎయిర్పోర్ట్ వరకు నిర్వహించిన వీడ్కోలు ర్యాలీలో వైసీపీ క్యాడర్ అంతా కూడా కదం తొక్కింది. మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు. गनमैन कुछ साइड వైసీపీలో జగన్ తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం కీలకంగా వ్యవహరించింది. వైసీపీ ఓటమి తర్వాత కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రాజకీయంగా వెనుకడుగు వేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరిగింది. వారిపై పలు కేసులు నమోదయ్యాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా భూ ఆక్రమణ కేసులు నమోదు చేశారు. వైసీపీ పుట్టినప్పటి నుంచి జగన్ వెనుక మిథున్ రెడ్డి నడిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సిసలైన వారసుడిగా మిథున్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. లిక్కర్ కేసులో భాగంగా ఆయన్ను కూటమి ప్రభుత్వం 71 రోజుల పాటు జైల్లో పెట్టింది. మొత్తానికి జైలు నుంచి బయటకు వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన ఆకాశం వైపు ఆనందంగా చూస్తూ తన సహచరులతో చేతులు కలిపి హుషారుగా కనిపించారు మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల కావడంతో వైసీపీ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు. జక్కంపూడి బ్రదర్స్ ముందుండి ర్యాలీకి నాయకత్వం వహించారు. అధికారం కోల్పోయాక నీరసంగా ఉన్న వైసీపీ శ్రేణులు ఈ ర్యాలీలో కథనోత్సాహాన్ని ప్రదర్శించాయి. అయితే దీంతో మిథున్ రెడ్డి బెయిల్ మీద రిలీజ్ కావడం వైసీపీ శ్రేణుల్లో సంతోషాన్ని నింపిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెబ్బై ఒక్క రోజులు జైల్లో ఉన్న మిథున్ రెడ్డిలో ఏమాత్రం ధైర్యం, ఆత్మవిశ్వాసం తగ్గలేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మిథున్ రెడ్డి వైసీపీకి ఇప్పుడు ఒక రోల్ మోడల్గా మారారని వారు చెప్తూ ఉన్నారు. తెగించి పార్టీ కోసం పనిచేస్తే పోయేదేం లేదని, మహా అయితే కొన్ని రోజులు జైలు జీవితం తప్ప మరేమీ కాదని అన్నారు. మిథున్ రెడ్డి వైసీపీ కోటరీలో కీలక నేత. అలాంటి నాయకుడిని టచ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించిందో తెలియదు, కానీ వైసీపీ క్యాడర్ లీడర్లకు మాత్రం టన్నుల కొద్దీ ధైర్యం అందించింది. మిథున్ రెడ్డి మాదిరిగానే ఇక మీదట మిగిలిన నేతలంతా కూడా గేరు మార్చి జోరు పెంచితే వైసీపీ ఫ్యాన్ ఫుల్ స్పీడ్తో నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.